ఇంతకుముందు వీడియో పెట్టాను కదండీ! యూజీడీ వర్క్ అవుతుంది మా ఇంటి దగ్గర అని. సో, ఆ సిమెంట్ ఈ మట్టిని అలా పక్కన పడేశారు. దాన్ని మనం యూజ్ చేసుకొని ఏమైనా చేద్దామని చెప్పి నేనైతే అది తెచ్చేసుకొని ఈ విధంగా స్టార్ట్ చేశాను. మరేం చేశానో చూసేద్దామా? ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి ఈ పన్నయితే స్టార్ట్ చేశాను. ఇదేమో ఫిల్టర్ చేస్తున్నాను. ఐ మీన్ సీవింగ్ చేస్తున్నాననమాట. ఇలా సీవ్ చేసుకుంటే పైనంతా మనకి పెద్ద పెద్ద రాళ్ళన్నీ పోతాయి. సో, అదంతా పక్కన పడేసి మనం ఏదైతే సీవింగ్ చేసామో ఆ పౌడర్‌ని నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ క్లేని రెండిటిని మిక్స్ చేసి మనమైతే ఒక క్లేలా రెడీ చేద్దాం. ఇది వాటర్‌తో కలిపిన జస్ట్ ఒక మట్టి మాత్రమే. ఇదేమో మనం సీవింగ్ చేసుకున్న సిమెంట్ ప్లస్ సాయిల్ కలిపిన మిక్చర్. సో, ఈ మూడింటిని కలిపి మనం ఇప్పుడు ఒక క్లే లాగా రెడీ చేసుకుందాం. నేను యూజ్ చేసేవన్నీ ఇంట్లో ఉన్న సామాన్లేనండి. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవసరం లేదు. సీవింగ్ చేసే జల్లెడ ఇంట్లో అందరికీ ఉండే టీ జల్లెడ ఆర్ ఏమంటారు జ్యూస్ జల్లెడ. నెక్స్ట్ ఈ టబ్స్ ఇవన్నీ మన ఇంట్లో ఉన్నవే. అలా బయటన వేస్ట్‌గా ఉండేవి తెచ్చి నేను ఏదో ఒకటి చేద్దామని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. చూద్దాం ఫైనల్‌గా ఏం అవుట్‌పుట్ వస్తుందో. పర్టికులర్‌గా రేషియోస్ అలాంటివి ఏమీ లేవు. జస్ట్ మనం వాటర్ కలిపిన సాయిల్ నెక్స్ట్ ఇందాక సీవ్ చేసుకుంది ఉంది చూడండి సిమెంట్ అండ్ ఆయిల్, ఈ రెండు కలిపి మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా రెండింటిని మిక్స్ చేయాలి. లేకపోతే మనకి కరెక్ట్ బాండింగ్ రాదనమాట. ఏదైనా షేప్ తేవాలంటే రెండింటిని బాగా మిక్స్ చేస్తేనే దానికి ఒక షేప్ తేడానికి మనకి వీలుగా ఉంటుంది. ఇలా రాళ్ళు అలాంటివి ఏమైనా పెద్ద పెద్దవి ఉంటే ఫస్ట్ అయితే మనం తీసుకొని బయట పడేయాలి. అప్పుడు మనం మొత్తంగా నీట్‌గా క్లే మిక్స్ చేసుకుంటే అప్పుడు సాఫ్ట్ ఒక క్లే ముద్దలా మంచిగా వస్తుందనమాట. ముందుగానే చెప్తున్నానండి, నేను అంత పర్ఫెక్ట్ డీఐవైస్ చేసే క్యాండిడేట్‌ని కాదు. జస్ట్ ఏదో చిన్నగా చేస్తాను. క్లేతో అయితే ఇదే మొదటిసారి చేయడం. చూద్దాం ఎలా వస్తుందో అవుట్‌పుట్ అనేది నాకు కూడా తెలీదు. ఒకవేళ బాగోకపోతే ఏమి అనుకోకండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఏం చేస్తానో కూడా తెలీదు. జస్ట్ అలా ఆలోచిస్తూ చేస్తున్నాననమాట. మా ఇంట్లో అయితే డైనింగ్ టేబుల్ లేదు. సో, ఈ విధంగా ఈ క్లే వాటిలతో డైనింగ్ టేబుల్ సెట్‌ని రెడీ చేస్తే ఎలా ఉంటదని చెప్పి ఒక చిన్న థాట్ వచ్చింది. సో, అదే ప్రాసెస్‌గా స్టార్ట్ చేశాననమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక మనకి ఈ బాండింగ్ రావాలి. ఇక్కడ టెక్స్చర్ చూడండి ఏ బాండింగ్ వచ్చిందో. ఈ విధంగా వస్తే మనకి పర్ఫెక్ట్‌గా ఉన్నట్టనమాట. సో, ఫస్ట్ అయితే మనం పాలిథిన్ కవర్స్ వేసుకోవాలి. ఎందుకంటే మనది చేసేదంతా ఎక్కడ అంటుకోకుండా నీట్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఈజీగా రిమూవ్ అవుతుంది అది ఎండిపోయిన తర్వాత. సో, నేను ఈ విధంగా స్టార్ట్ చేశాను. డైనింగ్ టేబుల్ సెట్ రెడీ చేద్దామని అనుకున్నాం కదండీ! నేనైతే పెద్ద డైనింగ్ టేబుల్ చేసి ఇంట్లో పెట్టేద్దామని కాదు. ఎలాగో డైనింగ్ టేబుల్ లేదు కదా! మనమే రెడీ చేసి ఒక చిన్న మెమొరీగా ఉంచుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను. కాకపోతే ఏమైందంటే ముందు చూడండి చాలానే జరిగాయి. అంత ఈజీ అయితే కాదు క్లేతో అంత ఈజీ కాదని నాకు అర్థమైందనమాట. ఫస్ట్ అయితే క్లే బేసిక్ ఇలాగా ప్రిపేర్ చేసుకున్నాను బేస్ కోసం. నెక్స్ట్ స్టాండింగ్స్ కోసం పెన్స్ ఆల్రెడీ యూజ్ చేసే పెన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని స్టాండింగ్‌కి స్టాండ్స్‌లా యూజ్ చేశాను. మనమంత పర్ఫెక్ట్ క్లే డిజైన్స్ చేసేవాళ్ళం కాదు కాబట్టి మన దగ్గర అటువంటి ఎక్విప్‌మెంట్స్ లేవు. జస్ట్ ఓన్లీ నేను హ్యాండ్‌తోనే వాటి ఫినిషింగ్ కానీ లేదంటే వాటికి తెచ్చే షేప్ కానీ అంతా ఓన్లీ హ్యాండ్‌తోనే చేశాను. నెక్స్ట్ ఇంకొక ఐడియా కూడా వచ్చింది ఈ ప్రాసెస్‌లో. ఎంత గజిబిజిగా ఉంటే అదే యూనిక్ మోడల్ అని చెప్పి ఈ మధ్య మనం స్టార్ట్ చేసాం కదా యూనిక్ అని చెప్పి. సో, అలా కూడా పనికొస్తుంది కదా అని చెప్పి అనిపించిందనమాట. మనం చేసే తప్పుల్ని ఇలాంటి విధాలుగా ఇలాంటి మాటలతోనే కప్పిపుచ్చుకోవాలి కదా! నేను కూడా అంతే. ఎందుకంటే నా దగ్గర ఎక్విప్‌మెంట్ లేదు. నెక్స్ట్ ఇది ఫస్ట్ టైం నేను చేయడం. సో, పిచ్చిగా చేసేస్తే అదే యూనిక్ మోడల్, అదే స్టైల్, ఇప్పుడు ట్రెండ్ అదే అని చెప్పి చెప్పేయొచ్చు కదా! ఆ విధంగా స్టార్ట్ చేశాను. అలా ఏం లేదు. జస్ట్ అది మన దగ్గర అటువంటి పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఎక్విప్‌మెంట్స్ లేవు కాబట్టి ఇది కొంచెం షేప్ అవుట్ అయితే వచ్చింది. బట్ చూద్దాం అసలు క్లేతో ఏం చేయొచ్చు అని చెప్పి. నేను కూడా ఫస్ట్ టైమే కదా, నాకేమో ఎక్స్‌పీరియన్స్ లేదు చేయడంలో. ఇది ఎంతవరకు వస్తుంది, అది అసలు స్టాండ్ అవుతుందా, నించుంటుందా, పడిపోతుందా ఏమీ తెలీదు. జస్ట్ అలా చేస్తాను. నాకైతే నిజంగా 1 డే పట్టింది. ఓన్లీ ఈ పోర్షన్ అయితే హాఫ్ డే పట్టింది. ఇంకా మిగతా చిన్న వాటిలకి ఇంకో హాఫ్ డే పట్టింది.
ఇవి ఏంటంటే ఆల్రెడీ అది స్టాండ్ చేసేసాము బేస్. నెక్స్ట్ ఇప్పుడు మనం చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఏంటంటే డైనింగ్ టేబుల్ సెట్ ఉంటుంది కదా, అంటే గిన్నెలు, ప్లేట్లు, స్పూన్స్ అలాంటివన్నీ చేయడానికి నేను ఇక్కడ సపరేట్గా వేరే క్లే తీసుకొని స్టార్ట్ చేసేస్తాను అనమాట. నేను ఇలా చేస్తున్నాను కానీ మా అమ్మ వచ్చి చూసిందంటే నన్ను పట్టుకొని తంతదేం పని పట్టలేదా ఇలాంటివన్నీ చేసి ఇల్లు పాడు చేస్తున్నామని. మనం ఏం చేద్దాం తెలివిగా, మా అమ్మ వచ్చేలోపు అన్నీ చేసేసి అన్నీ నీట్గా క్లీన్ చేసేసి మనకేం తెలీదు అన్నట్టు చేసేద్దాం. మీలో కూడా ఎవరైనా ఉన్నారా ఇలా నాలాగా ఆలోచించి ఖాళీగా ఉన్నాం కదా ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఇంట్లో ఉన్న వాటితో ఇలా ఏమైనా ట్రై చేస్తూ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నాలాంటి పిచ్చోళ్ళు చాలా మందే ఉన్నారని చెప్పి నేను సెల్ఫ్ సాటిస్ఫై అవుతాను, అందుకోసమే చేయమంటున్నాను. సరదాగా అన్నాను ఫ్రెండ్స్. ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల మన మెంటల్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓన్లీ క్లే యాక్టివిటీసే కాదు, చాలా డిఐవైస్ ఉంటాయి. సో అలాంటివి ట్రై చేయండి, మీ మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డైనింగ్ టేబుల్తో పోల్చుకుంటే ఇవి కొంచెం నీట్గానే వస్తున్నట్టు అనిపిస్తుంది కదా, యాక్చువల్గా నిజమే ఇవి కొంచెం బాగానే వచ్చింది డైనింగ్ టేబుల్తో పోల్చుకుంటే. బట్ చూద్దాం ఇది ఎంతవరకు ఉంటుందో, ఎంతవరకు ఈ షేప్ ఉంటుందో లేదంటే షేప్ అవుట్ అయిపోతుందో ఏమీ తెలీదు. ఇది జస్ట్ నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్లా చేస్తున్నాను అనుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మనమేం మనీ పెట్టి కొనట్లేదు, క్లే అలాగో ఆల్రెడీ వాళ్ళు తవ్వేసి వదిలేశారు కాబట్టి అది తీసుకున్నాము. నెక్స్ట్ వాళ్ళే సిమెంట్ అది కూడా వదిలేశారు కాబట్టి అది కూడా తీసుకొని ఏమైనా చేద్దామని చెప్పి ఇలా స్టార్ట్ చేస్తాను. లాస్ట్కి చూడండి మన బేస్ ఇలా అయితే ఉంది, ఇలా పడిపోతుంది మధ్య మధ్యలో, దాన్ని క్లీన్ దాన్ని సెట్ చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఇవి మనం యూజ్ చేసే పెన్స్, అవి చూడండి ఈ విధంగా సెట్ చేశాను. ఎందుకంటే మధ్య మధ్యలో అది ఊడిపోతుంది కాబట్టి వాటర్తో అలా అలా చేశాను. ఒక 1.5 డే వరకు ఇలానే చేస్తున్నాను. మనం చేసే పనికి చూడండి ఎంత చెత్తగా అయిపోయేవన్నీ. వీటిని నిమిషంలో క్లీన్ చేసేద్దాం, ఓకేనా? చిట్టికేయగానే అలా క్లీన్ అయిపోవాలన్నమాట. చూడండి ఎంత బేగా క్లీన్ అయిపోయా. అలా క్లీన్ చేసేసాను, చెప్పాను కదా మా అమ్మ వచ్చి పట్టుకొని తంతదని చెప్పి. సో అలా క్లీన్ చేసేసి ఇలా మేడ మీదకి వెళ్ళి ఆల్రెడీ అవి పెట్టాం కదా, అవి ఎండయ్యా లేదా అని చెప్పి చూద్దామని వచ్చాను. ఆల్మోస్ట్ ఎండిపోయి చిన్న టీ గిన్నె కూడా చేశాను. నెక్స్ట్ ఇవన్నీ టీ కప్స్, అదేమో డైనింగ్ టేబుల్ మీద డెకరేషన్ లాగా, అవి ప్లేట్స్, ఇవి గిన్నెల్లాగా ఫైనల్గా చేసాం. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ రోజు కాదు ఆ రోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్కి వెళ్ళేసరికి ఈ విధంగా ఇలా ఎండాయి అనమాట. ఇది సోఫా సెట్ అని చెప్పి అలా చేసాం. చూడండి ఎండ చూపిస్తున్నాను అనమాట, ఈ ఎండలో ఇలా చేశాను అని చెప్పి. ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈ టైం అయింది, అరౌండ్ 4:30 అలా అవుతుంది. ఇది డే 2 అనమాట. నిన్న చేసినవి ఇవన్నీ మనకి ఎండిపోయి ఆల్మోస్ట్ ఇంకొన్ని ఐటమ్స్ చేద్దామని చెప్పి నెక్స్ట్ రోజు కూడా స్టార్ట్ చేశాను. కింద చేస్తుంటే పైకి తెచ్చేటప్పుడు పగిలిపోతున్నాయి అని చెప్పి ఇంకెందుకంటే డైరెక్ట్గా మేడ మీదే స్టార్ట్ చేసేసాను. మార్నింగే స్టార్ట్ చేశాను, కొంచెం ఎండ అయితే ఉంది బట్ త్వరగా అది ఆరాలి పగలకుండా ఉండాలి అని చెప్పి మేడ మీదకి వెళ్ళి స్టార్ట్ చేసేసాను అన్నమాట. మధ్యలో కొన్ని ప్రాసెస్లు అయితే మిస్ అయ్యాయి, ఎందుకంటే నేనే చేసి నేనే వీడియో తీసి కొంచెం కష్టం అవుతుంది, అందుకని చెప్పి కొన్ని స్కిప్ అయిపోయాయి అనమాట. సింగిల్గా అన్నీ నేను డీటెయిల్గా చూపించలేదు, ఇవన్నీ చేసేసిన తర్వాత చూపిస్తున్నాను. ఎందుకంటే ఒక పక్క చేస్తూ ఇంకొక పక్క వీడియో తీయడం అనేది కొంచెం కష్టమైపోయింది. సో అందుకని కొన్ని మాత్రం అలా చిన్న చిన్న వీడియోస్గా తీసాను. ఇది ఈరోజు క్లైమేట్ బాగా ఎండగా ఉంది, బట్ త్వరగా ఆరాలి ఇరగకుండా ఉండాలి అని చెప్పి స్టార్ట్ చేశాను అన్నమాట. ఏ వావ్, ఇవైతే బాగానే షేప్ నేను పెట్టినట్టు వచ్చాయి, మరీ షేప్ అవుట్ అయిపోలేదు, కొంచెం అయితే అవే, ఎందుకంటే నేను చేయడమే అలా చేశాను కాబట్టి పర్లేదు బాగానే ఉన్నాయి. నేనైతే సాటిస్ఫై అయ్యాను. చూడండి ఎండ చాలా ఎండగా ఉంది, బట్ అయితే బాగానే ఎండే, ఏమాత్రం బ్రేక్ రాలేదు ఇవైతే మాత్రం. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. నాకేమనిపిస్తుందంటే ఈ షేప్స్ చూసాక నా దగ్గర ఏమైనా ఎక్విప్మెంట్స్ వాటిని యూజ్ చేస్తారు కదా క్లే ఆర్టికల్స్ చేసిన వాళ్ళు, దాన్ని కట్ చేసేవి కానీ దాన్ని స్పాచులా షేప్ వచ్చేవి, సాఫ్ట్నెస్ చేసేవి కొన్ని ఉంటాయి, అవి ఉంటుంటే ఇంకా బాగా వచ్చేవి అని అనిపించింది. నేనైతే ఇవన్నీ ఓన్లీ హ్యాండ్తోనే చేశాను కాబట్టి పర్లేదు, నేనైతే సాటిస్ఫై అయ్యాను. కానీ ఫైనల్గా ఎలా ఉంటుంది అనేది తెలీదు, చూద్దాం ఏమవుతుందో. కాలేజ్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి క్లే యూజ్ చేసేవారు, అదే ఎక్స్పెరిమెంట్ ఇంట్లో చేసేద్దామని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. బట్ అక్కడ వేరు ఇక్కడ వేరు అని చెప్పి బాగా అర్థమైంది. అక్కడ హెల్ప్ చేయడానికి ఒక టీం ఉంటుంది కదా ప్రాజెక్ట్ చేసేటప్పుడు, టీం మెంబర్స్తో కలిపి నేనైతే క్లేతోనే ప్రాజెక్ట్ చేశాను. కానీ నేనే ఇండివిజువల్గా చేసినప్పటికీ కొంచెం అయితే కష్టంగానే అనిపించింది, ఎందుకంటే షేప్ రావట్లేదు. డిసప్పాయింట్ కూడా అయ్యాను చాలా, ఏంటి షేప్స్ ఎలాగున్నాయని చెప్పి. బట్ ట్రై చేద్దాం, ఏమైతే అదే అయింది అని చెప్పి స్టార్ట్ చేసేసాను అనమాట.
లాస్ట్‌కి పెయింటింగ్ కూడా ఇలా వేసేసాను. బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో వెళ్దామని చెప్పి స్టార్ట్ చేశాను. చూద్దాం ఫైనల్‌గా ఏమి వస్తుందో, ఎలా ఉంటుందో అనేది తెలీదు. చెప్పాను కదండీ! మొత్తం అంతా అయితే తీయలేకపోయాను. ఎందుకంటే నేనే పెయింటింగ్, నేనే అన్నీ చేసుకొని, నేనే వీడియో తీయడం అనేది కొంచెం కష్టమైపోయింది. ఇంకా చిన్న చిన్న క్లిప్స్ తీసి ఇలా యాడ్ చేశాను. ఫైనల్‌గా అంతా అయిపోయింది. మనం సర్దేద్దాం ఇంకా సామాన్లు. సర్దేసి దీన్ని అసెంబుల్ చేద్దాం ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. ఆల్రెడీ చెప్పాను కదా! అంతా అయిపోయిన తర్వాత నీట్‌గా క్లీన్ చేసి మనకేం సంబంధం లేదన్నట్టు చేసేయడమే. ఇప్పుడు మనం క్లీనింగ్ చేసుకొని దాన్ని అసెంబుల్ చేసే పనిలో ఉందాం. ఓకే. ఇంకా మన డైనింగ్ టేబుల్ సెట్ అంతా ఇందులో పెట్టాననమాట. అన్నీ తీసి నీట్‌గా పైన అసలు ఏవి బాగున్నాయో, ఏవి ఇరిగిపోయాయో ఏమీ తెలీదు. బట్ చూద్దాం ఎంతవరకు ఎలా ఉన్నాయనేది. ఒక్కొక్కటిగా తీసి పెడుతున్నాను. టైం కూడా అన్నీ బానే ఉన్నాయి. ఏమైతే ఇరిగిపోలేదు. కాకపోతే కొంచెం కలర్ ఒకటి ఒకటి అంటుకుంది. దాన్ని మళ్ళీ చిన్న టచప్స్ చేసేస్తే సెట్ అయిపోతుంది. మా ఇంట్లో మిగిలిపోయిన టైల్ ఉందండి. దాని మీదే నేను చాలా వరకు చేస్తానంతా. సో, దాని మీదే డైనింగ్ టేబుల్ సెట్ పెడదామని చెప్పి ట్రై చేశాను. బట్ ఏమైందంటే అదంత సెట్ కాలేదు. చాలానే జరిగాయి మధ్యలో. ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఇలా తీసుకొచ్చాను. ఇది ఈ గిన్నెలు, అందులో చిన్న గరిటెలు పెట్టినట్టు, ఇలా ప్లేట్‌లో సర్వింగ్ చేస్తున్నట్టు అన్ని ఈ విధంగా స్టార్ట్ చేశాను. ఫైనల్‌గా అయితే ఈ విధంగా వచ్చింది అవుట్‌పుట్. చూడ్డానికైతే బానే ఉంది. బట్ దీని వెనక చాలా జరిగిందిలెండి. అది కూడా లాస్ట్‌లో యాడ్ చేస్తారు. కామెడీగా ఉంటుంది. నెక్స్ట్ ఎందుకులే అని చెప్పి నేను మెయిన్ వీడియోలో యాడ్ చేయలేదనమాట. మొత్తానికి ఎన్నో తిప్పలు పడి మనం డైనింగ్ టేబుల్ అయితే రెడీ చేసేసాం. సో, అర్జెంట్‌గా వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేయాలి. ఇంకా డైనింగ్ టేబుల్ కొనాలనే ఆలోచన కూడా తీసేయండి. మనం ఉన్న వాటిలకి ఇది సరిపోతుంది ఈ డైనింగ్ టేబుల్ అని చెప్పి అందరితో చెప్పాలి అర్జెంట్‌గా. సో, ఈ విధంగా సెట్ అయితే చేశాను. నెక్స్ట్ దీన్నే కొన్ని డిఫరెంట్ థీమ్స్‌గా కూడా డివైడ్ చేశాను. ఐ మీన్ ఇలా ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అని. నెక్స్ట్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని డిఫరెంట్ షేడ్స్‌గా కూడా ట్రై చేశాను. దేనికి దేనికి మ్యాచ్ అవుతుందని చెప్పి చూద్దామని. ఫైనల్‌గా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఇలా వీడియో తీశాననమాట. నాకేమనిపిస్తుందంటే ఆ మెయిన్ డైనింగ్ టేబుల్ కన్నా ఇవే చాలా క్యూట్‌గా, బుజ్జిగా బాగున్నాయని అనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తుంది కదా! లాస్ట్‌కి మన డైనింగ్ టేబుల్ సెట్ ఇక్కడ ఉందనమాట. డిన్నర్ సెట్. చూడండి ఇది డెకరేషన్, ప్లేట్స్, గిన్నెలు. ఇదైతే దూరం నుంచి ఇలా చూడడానికి చాలా అనిపించింది. డైనింగ్ టేబుల్ ఒకటే దెబ్బతిన్నది. బట్ నేనైతే సాటిస్ఫై అయ్యాను. బానే ఉంది. మరీ బాలేదని కూడా ఏం చెప్పడానికి లేదని నాకు అనిపించింది. ఈ విధంగా డిఫరెంట్‌గా ఒకదానికొకటి మారుస్తూ ఈ విధంగా చేశాననమాట. ఫైనల్లీ నాకేమర్థమైందంటే ఆ వీడియోస్‌లో చూపించినట్టు అంత షేప్‌గా నీట్‌గా చేసేస్తారు కదా! అలా కన్నా ఇది రియాలిటీగా ఉందన్నమాట. ఎవరైనా ఇలా క్లే ఆర్ట్స్ రెడీ చేయాలనుకుంటే నా వీడియో ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. ఆళ్ళు చూపించిన అంత దీనిగా అయితే వచ్చేవి కానీ సమ్‌వాట్ బెటర్‌గానే వస్తాయి. ఇంకా బాగా మన దగ్గర మంచి ఎక్విప్‌మెంట్స్ ఉంటే ఇంకొంచెం షేప్ తేవచ్చు. సో, వాళ్ళు ఇలా చేసేసారు 5 నిమిషాల్లో అయిపోయాయని చెప్పి మనం కూడా చేసేయొచ్చు అని అనుకోని దిగితే మాత్రం చెప్పాను కదా! చాలానే జరిగాయని చెప్పి. ఈ విధంగా ఇలా హైట్ కోసము సరిపోవట్లేదని చెప్పి ఇలా మట్టి వేసి ట్రై చేశాను. బట్ అది కూడా సరిపోలేదు. ఫుల్ బిస్కెట్ అయిందనమాట. మళ్ళీ దీన్నంతా తీసి ఇలా కొన్ని అయితే ఇలా ఇరిగిపోయాయి. చాలా బాధ అనిపించింది. బట్ ఏం చేయలేం. కొన్ని సార్లు అలా జరుగుతూ ఉంటాయి. ఫైనల్లీ రియాలిటీలో చేసి చూపించాను కదా! నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.